పూర్వం ఒక గ్రామంలో శివదత్తుడు అనే పండితుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు మరియు గొప్ప శాస్త్రకోవిదుడు. ప్రతి శివరాత్రికి అతను వేల రూపాయలు ఖర్చు చేసి ఎంతోమంది పండితులను పిలిపించి అత్యంత వైభవంగా మహారుద్రాభిషేకం చేసేవాడు. ఆ ఊరి జనం అందరూ అతని భక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు. శివదత్తుడికి తన భక్తి పట్ల కొంచెం అహంకారం ఉండేది. అదే గ్రామం చివరన లింగయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి మంత్రాలు రావు, శాస్త్రాలు తెలియవు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని బ్రతికేవాడు. కానీ అతని మనసంతా ఎప్పుడూ ఆ శివయ్య మీదే ఉండేది. శివరాత్రి రోజున శివదత్తుడు తన ఇంట్లో బంగారు పాత్రలతో పంచామృతాలతో గొప్ప పూజ మొదలుపెట్టాడు. ఊరంతా మంత్రోచ్చరణాలతో మారుమోగుతోంది. అదే సమయంలో లింగయ్య అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా వర్షం మొదలయ్యింది. తడవకుండా ఉండటానికి ఒక పాత శివాలయంలోకి వెళ్ళాడు. అక్కడ శివలింగం ధూళితో నిండి ఉంది. అది చూసి లింగయ్య మనసు కరిగింది. అయ్యో తండ్రి, నీకు అభిషేకం చెయ్యడానికి నా దగ్గర పాలు లేవు, పన్నీరు లేదు అని బాధపడ్డాడు. దగ్గరలో ఉన్న ఒక చిన్న గుంటలోని నీటిని తన చిరిగిన దువతితో ముంచి ఆ నీటిని పిండి లింగంపై ఉన్న దుమ్మును తుడిచాడు. తన దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్కను శివుడి ముందు పెట్టి, స్వామి, నా దగ్గర ఉన్నది ఇదే, ఆకలి తీర్చుకో అని మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రాత్రి శివదత్తుడికి లింగయ్యకు ఇద్దరికి శివుడు కలలో కనిపించాడు. శివదత్తుడితో శివుడు ఇలా అన్నాడు, నీ పూజలో మంత్రాలు ఉన్నాయి, కానీ మమకారం లేదు. నీవు చేసిన ఖర్చులో భక్తి కంటే ప్రదర్శన ఎక్కువ ఉంది. అదే సమయంలో లింగయ్యతో కూడా ఇలా అన్నాడు శివుడు, లింగయ్య, నీవు నీ దోవతితో పిండిన ఆ నీరు నాకు గంగాజలం కంటే పవిత్రంగా అనిపించింది. నీవు పెట్టిన రొట్టె ముక్క నాకు అమృతంలా ఉంది. నీ నిష్కలమైన భక్తికి నేను పరవశించాను. తెల్లవారేసరికి శివదత్తుడికి తన తప్పు తెలిసొచ్చింది. భగవంతుడు కోరుకునేది అర్పణ కాదు, సమర్పణ అని గ్రహించాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, భక్తి అంటే ప్రదర్శన కాదు. భగవంతుడికి మన దగ్గర ఉన్న ఆస్తులతో పని లేదు, మన మనసులో ఎంత స్వచ్ఛత ఉన్నది అనేదే కావాలి. దేవుడి దృష్టిలో ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు, అందరూ సమానమే. బాహ్య శుద్ధి అనగా పూజ ద్రవ్యాలు కంటే అంతఃశుద్ధి అనగా నిర్మలమైన మనసు మిన్న. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే భక్తితో ఒక ఆకు ఇచ్చిన, పువ్వు ఇచ్చిన శివుడు సంతోషిస్తాడు. శివరాత్రి అంటే మనలోని అహంకారాన్ని వదిలి జ్ఞానాన్ని పొందే పవిత్ర సమయం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.